అంటే అంటే తర్వాత మీరు టీటీడీ వాళ్ళని కూడా ఉమ్. ఈ విత్తనాలకు సంబంధించి మీరు సప్లై చేస్తే రైతులు ఎంతో నమ్మకంగా తీసుకుంటారండి చేస్తారమ్మా. అని అన్నారు. అంటే మీరు ఒక సంగీతానికి మాత్రమే పరిమితం కాకుండా సమాజ సేవ లేదంటే ఒక రైతు గురించో లేదంటే ప్రతి యువత గురించో చాలా చాలా ఆలోచించి ఎన్నో కార్యక్రమాల దగ్గరుండి మీరు చేశారు. దీనివల్ల నాకు ఒకటి మాత్రం నాకు మిమ్మల్ని అడగాలి. మీ టైము, మీ డబ్బు, మీ శ్రమ, ఈ మూడింటి నష్టంతో పాటు మీరు ఏం సాధిస్తున్నారు? ఓ వెరీ గుడ్. ఆత్మ తృప్తి ఏదైతే మనకు బేసో దాన్ని పట్టుకుని వేలాడుతున్నా నేను. అంటే ఎక్కడో అందలాల్లో ఉండే వాటికంటే కూడా చిన్నవి, ఇప్పుడు అన్నమయ్య పూల రథం, దీని ద్వారా రైతుకు అంటే పూలు పండించేటువంటి రైతు ఒక ఉత్సాహం, స్వామికి పూలు వెళ్తాయంట, పూలు మనం పండించాలి అని ఎక్కడో లోపల ఆపేక్ష. వాడు బ్రతుకు తెరివే కావచ్చు, ఇప్పుడు నా పాటలాగా నేను సంకీర్తన చేస్తాను, అది బతుకు తెరివే. కానీ ఆ లోపల అంతరాల్లో వాడికి ఒక ఉంటుంది, ఏమని పూలు పండిస్తే మనం స్వామివారి దగ్గరికి పోతాయంట. అట్లాగే ప్రతి ఇంటికి పూలు పోతాయి, అంతేగా మనందరికీ పూలు పండించకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ఇలా ఏ పని చేసినా నా దృక్పథం ఏంటనంటే సంకీర్తన వేరు, నేను చేస్తున్న పనులు వేరు కాదమ్మా. సంకీర్తనయే ఈ పని కూడా. ఇప్పుడు వృధా అంటున్నారే మీరు, టైం వృధా అంటున్నారు కదా, అది చెప్తా చూడండి. నేను కూర్చుని ప్రసంగం చెప్తే ఎంతనో, ఈ పని చేస్తే కూడా అంతేగా. వెరాస్ నేను ఇక్కడ కూర్చుని ప్రసంగం చేస్తున్నా, ఫీల్డ్కి వెళ్ళి పని చేస్తున్నా. ఫీల్డ్కి వెళ్ళి పని చేయటంలో ఉన్నటువంటి ఆనందము, ఒక చోట కూర్చుని ప్రసంగం చేయటంలో ఉన్నటువంటి ఇది వేరే. అవునా కదా? మనుషులు వాళ్ళతో మమేకం అవటం, అవునా? అట్లాగే ఏ ఆలయాలైతే మీరు ఇందాక రేస్ చేసిన పాయింట్, ఏ ఆలయాలైతే ఎలా పని చెయ్యాలో వాటి తీరు చెప్పే. అంటే ఏ పైరు చెప్పిన ఆ అడ్వైస్ చాలా మంచి అడ్వైస్ అండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాల్సినంత ఫండ్ ఉంది, వాళ్ళు చేయగలిగే శక్తి, సత్తా ఉన్నాయి. డెఫినెట్ గా వాళ్ళు గనక విత్తనాలు రైతులకు అందిస్తే, ఫస్ట్ ఏంటంటే బయట ఉన్న కమర్షియాలిటీ టీటీడీ వారి దగ్గర ఉండదు, వారు ఇచ్చేది నీతి నిజాయితీగా ఇస్తారని ఒక నమ్మకం ఉంటుంది. అంతేగా, ప్రతి భక్తుడికి భారతదేశం మొత్తం అలాగే ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు ఇత్తనం ఎరువులు ఒత్తగా ఇమ్మని కూడా అంటల్లా. నా రైతేమి అడుక్కునేవాడు కాదని చెప్పా నేను. అట్లా కాదు, మీరు ఎంతో ధర ఫిక్స్ చేయండి. దాన్ని ఏమన్నారండి మరి? ఏమీ లేదమ్మా, ఏ స్పందన లేదు. అదే మీరు అన్నారా ఇందాక, ఏం చెప్పగలుగుతాం. ఇప్పుడు మోడీ గారు ఎక్కడెక్కడి నుంచో ఒక్కొక్క వ్యక్తిని అలాగా పిక్ చేసి వీళ్ళు చాలా జెన్యూన్గా వర్క్ చేస్తున్నారు, దేశానికి సమాజానికి పనికొస్తున్నారని చెప్పి ఒక్కొక్కడిని అక్కడక్కడ పిక్ చేసుకుని వస్తున్నారు. సో అలా మిమ్మల్ని కూడా పిలవచ్చేమో. ఏమో ఇక నాకు అది ఇంకా తెలియదు తల్లి. నేను చేయగలిగింది, నాకు ఇష్టం అన్నమాట. నాకు వ్యవసాయం అంటే విపరీతమైన ప్రీతి. మా నాన్న ఎప్పుడు అంటూ ఉండేవారు, అరే మనిషిని నమ్మితే ఎప్పుడో ఒక చోట చెడిపోతాంరా, భూమిని నమ్మితే ఎవడో చెడిపోలేదు, భూమిని నమ్ముదాము. ఆయనకి ఇప్పుడు 70-80 దగ్గరకు వస్తున్నాయండి. ఇప్పటికి పట్టమా చేద్దాం వ్యవసాయం అంటారు ఆయన, అంత ఇష్టం ఆయనకి. నాకు అదే అనిపిస్తుంది, ఏమో ప్రభుత్వం నాకు కూడా 2.5 ఎకరాలు ఇస్తే స్వామి పూలు పండించుకుంటా కదా అనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా తృప్తికి నిర్వచనం ఉండదమ్మా. అది ఎట్లా వస్తుంది అని అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క దాంట్లో వస్తుంది టేస్ట్, దాందే ఉంది. నాకు ఇందులో టేస్ట్ దొరుకుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఆ విలేజెస్కి వెళ్తే వాళ్ళు నన్ను చూసేటువంటి ఒక చూపు. ఏమిటి ఇప్పుడు ఇందాక ఫోన్ కాల్లో చూశాను, విన్నాను నేను. ఆవిడ వచ్చి అసలు మిమ్మల్ని ఒక అమ్మవారిగా, ఒక దేవతగా ఊహించుకుంటుంది. అది కొంచెం కష్టమే, భాగ్యం ఇప్పించమని అడుగుతోంది. మీ కాళ్ళకి తలకాయ పెట్టి నమస్కరించాలి అంటుంది. ఇలా కూడా ఉంటారా నిజంగా అభిమానులు అనిపించింది. అవునమ్మా. ఆ క్రమంలో అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళు ఆ గ్రామాల్లో వాళ్ళ ఇంటి ఆడపడుచుగా, వాళ్ళ ఊరి ఆడపడుచుగా కొంగులో బియ్యం పోసి, ఒక సంప్రదాయం ఉంది వాళ్లకు తెలంగాణ వైపు. అటు వెళ్తే పసుపు కుంకాలు పెట్టడం,
ఇంకా 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 మీరిపోయినటువంటి ప్రేమ 10 రూపాయలు చేతులు పెట్టడం. నిజమమ్మా, చూడండి వాళ్ళ 10 రూపాయల కాగితము ఒక రూపాయి. 10 రూపాయలు చేయకూడదు కదా, 1 రూపాయి 11 ఉండాలి. ఆ 11 రూపాయలు నా చేతులు పెడతారమ్మా. ఇలా చేయి తీసి అమ్మ ఇదిగో అని పెడతారు. ఎంత ప్రేమయో, ఎంత ప్రేమో, ఎంత ప్రేమో అనుకుంటా. సంకీర్తన ఎంతయో, నాకు వీళ్ళు కూడా అంతే. అన్నమయ్య ఆనాడు చేసింది ఇదే, ఇప్పుడు నా చేత పరమాత్మ చేయిస్తుంది అదే, భిన్నంగా ఏమీ లేదు. కనుక నాకు ఇదే ఒక పరమార్థాన్ని ఇస్తుంది, నాకు ఇదే ఆనందాన్ని ఇస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ అండ్ గోయింగ్ టు ఏదో మీటింగ్ వెళ్ళి ప్రతిరోజు ఏమండి ఈరోజు మీటింగ్ ఉంది రమ్మనంటే మూడంత సమయం వృధా దానివల్ల నాకు. అట్లా కాకుండా ఇలా పల్లెలకు వెళ్తుంటే ఒక ఆయన అన్నారట, జ్యోతిర్మయ్య గారిని పట్టుకోవాలంటే పల్లెలకు వెళ్ళిపోండి అని. పల్లెలకు వెళ్ళిపోండి, ఆవిడ అక్కడ దొరుకుతారు అని చెప్పని. నిజంగానే నేను అక్కడే దొరుకుతున్నా చాలామందికి. అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు నేను రావటం వల్ల. అక్కడ కాసేపు సంకీర్తన చేయటం, వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి సాధక బాధకాలు చెప్పుకోవటం, అక్కడ ఉన్నటువంటి స్కూల్స్కి వెళ్ళటం, టెంపుల్స్కి వెళ్ళటం, మాస్కి వెళ్ళటం, చర్చికి వెళ్ళటం, ఇట్లా చేస్తూ ఉంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క దృక్పథం అమ్మ, వాళ్ళ చదువుకున్నటువంటి విషయాల పట్ల. ఇప్పుడు నేను చదువుకున్నటువంటి ఎంఏ ఫిలాసఫీలో నాకు అది తోచింది, ఇంకోటి తోస్తుంది. సో ఇవి రెండు వేరు కాదు, ఇవి రెండు సమాంతర రేఖలు. అవి ఎప్పుడు నడుస్తూ ఉంటేనే మన జీవితం బాగుంటుంది. అట్లా కాకుండా దీనివల్ల మిగలదు కదా అని అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఏదో ఒకటి ఇస్తున్నాడు. అట్లాగే ఇదొక్కటే కాకుండా నేను ఏ డబ్బులైతే చేతిలో పెట్టారని అంటున్నానో మళ్ళీ అదే డబ్బు ఆ గ్రామానికి ఇచ్చేసి వస్తా. ఎంత కలెక్ట్ అవుతుంది, 5,000 10,000 వస్తుంది కదా నాయనా, ఇది ఉంచండి మీ దగ్గర, మీకు ఏది కావాలంటే ఆలయానికి కావాలంటే ఆలయానికి చేసుకోండి, లేదు ఇంకోటి ఏదైనా ముందు ఏదైనా మీకేమో అవసరాలు ఉంటాయి అని అనుకుంటే దానికోసం చేసుకోండి, ఏదైనా మీరు ఉపయోగించుకోండి. అట్లా రోడ్లు వేసుకోమని డబ్బు ఇచ్చినటువంటి సందర్భము. కచేరీ చేస్తా డబ్బులు ఇస్తారు, నాకు డబ్బులు కనపడతా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి తీసి ఇచ్చేయండి, వాళ్ళకి 5,000 అంటాను, అలా 10,000 ఇచ్చేయండి అంటాను అనమాట. సో అట్లాగా పని జరిగిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇస్తూ ఉంటే మళ్ళీ వస్తుంది నాకు. ప్రకృతిలో ఉన్న సీక్రెట్ అదేనమ్మా, మనం ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో అది వస్తూ ఉంటుంది. అంతే తప్ప మనం ఇది ఇచ్చేస్తే ఏమో రేపు ఆటేకి రావడం అయిపోద్ది. సో అట్లాగా సైకిల్ అనమాట. లక్ష్మీదేవి నా దగ్గర ఎందుకు ఉండదనంటే అట్లా ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అనమాట. తప్పు, చాలామంది అదే అంటారు, లక్ష్మీదేవిని ఇచ్చేస్తే రాదని, ఇస్తేనే వస్తుంది ఆవిడ. మరి ఎట్లా ఇవన్నీ ఎవరు చెప్తారో తెలియదు కానీ ఇవన్నీ మూఢత్వాలు అన్నమాట. లక్ష్మి ఎప్పుడు ఇస్తూ ఉండాలి, ఇస్తూ ఉంటే ఆవిడ మనకు మళ్ళా వస్తూ ఉంటుంది, దయ చూపుతూ ఉంటుంది. నువ్వు చేయవలసినటువంటి పుణ్యకార్యాలు దాని ద్వారా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం చూసే అవధూతలు ఎంతోమంది ఉన్నారమ్మా ఈ దేశంలో. వాళ్ళందరూ కూడా ఏం చేశారో తెలుసా? ఒక ఆయన ఉన్నారు, ఆయన ₹1 మీ దగ్గర తీసుకుంటారు, వెళ్ళిపోయారు ఆయన. ఆ తాతగారి పేరు గుర్తు రావట్లేదు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ₹1 తీసుకుంటారు, అందులోంచి ఒక ₹10 మీకు ఇస్తారు, మళ్ళీ మిమ్మల్ని ₹1 ఇమ్మంటారు. ఆయన జీవితం మొత్తం ఇంతే. ఆ అవధూత ఏం చేశారనంటే జీవితం అంతా అట్లాగే చేశారు. ఆయన ₹1 ఇస్తే వాళ్లకు కొన్ని లక్షలు వచ్చి పడ్డాయి. వేచి ఉన్నారు. అది ఏమిటో మనకు అర్థం కాదు. మనం ఏమనుకుంటాం, వీళ్ళు బట్టలు కట్టుకోకుండా, అవునండి వాళ్ళు బట్టలు కట్టుకోరు, ఏముంటావు. పిచ్చమ్మన ఆవిడ కూడా అంతే, మచిలీపట్నంలో. మన కడపలో కూడా ఒక ఆయన ఉన్నారు, బీడి తాత అనే ఒక ఆయన. అవధూతలు చాలామంది పుట్టారమ్మా మన దేశంలో. అది ఏమో మన పుణ్యం ఏమో మనకు తెలియదు, మన గడ్డ పైన ఉన్నటువంటి విశేషాలు చాలా తెలియదు చాలామందికి. పాకలపాటి గురువు గారు ఆయన చేసినటువంటి సేవ గిరిజనులకు 700 గ్రామాలని ఏర్పాటు చేశాడు. గిరిజనులకు వాళ్ళకు భూముల్ని ఇచ్చాడు, వ్యవసాయం చేసుకోమన్నాడు, వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇలాంటి అవధూతలు పుట్టినటువంటి ఈ గడ్డ పైన ఇంకా మనం బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకుందామనంటే అంటే మనకు అప్పటికీ బుద్ధి రావటంలా, అప్పటికి తెలియటల్లా. ఒరే వద్దురా, మనం పని చేసిన దానికి వస్తుంది, మళ్ళీ ఎప్పుడు ఉండదో మళ్ళీ వస్తుంది అనేది మర్చిపోయాడమ్మా మానవుడు ఇప్పుడు.
అందుకని కోట్ల కోట్ల రూపాయలని ఆర్జన చేయటము, దాని ద్వారా దుఃఖం తెచ్చుకోవటము. ఒక ఆయన అన్నాడు ఈ మధ్యనే వచ్చి, నేను మీకు ఒక 5 కోట్లు ఇస్తానమ్మా మీ కార్యక్రమాలకి అన్నాడు. ఎందుకయ్యా అన్న అంటే, మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు కదండి దానికి. ఒకటే చెప్పాను నేను, నాయనా నా కాలు చెయ్యి బాగుంది, ఇప్పుడు బాగా పని చేసుకుంటున్నా, వెళ్తున్నా, ఏదో 2-4 కచేరీలు వస్తున్నాయి, దాని ద్వారా వచ్చే డబ్బుతో నేను చేయగలిగింది చేస్తున్నా. ఇది చేయలేను చూడు, ఇప్పుడు ఇంకా చేయలేను అనేటువంటి పరిస్థితి వస్తుందే, అప్పుడు మీ దగ్గరికి మొట్టమొదటిగా వస్తాను, అడుగుతాను అని చెప్పా. ఎందుకు చెప్తున్నానంటే, ఇది గొప్ప కోసం చెప్పట్లే బంగారు తల్లి, ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నన్ను ఏమనుకుంటారంటే, మీకు ఇక్కడ క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలి. నాకెవరో ఉన్నారు వెనకాల, నా ట్రస్ట్కి చాలా డబ్బు ఉంది, దాని ద్వారా ఈ పనులు అమ్మగారు చేస్తూ ఉన్నారు అనుకునే వాళ్ళు ఉన్నారు కదా. అనుకోవడం కాదు, అలాగే ఉన్నది. ఓకే, ఇప్పుడు ఒక ముద్ర పడిపోయింది అనమాట, ఆవిడకి చాలా డబ్బులు ఉన్నాయి, దాంతోనే ఆవిడ ఇలా చేస్తున్నారు. ఎందుకనంటే మనం చూస్తేనే ఇంత మంచి బట్టలు కట్టుకుంటాము, పిచ్చి బట్టలు కట్టుకోంగా మరి, అందుకని న్యాచురల్గా అనుకుంటారు, దాందే ఉంది. మొట్టమొదటి నుంచి అట్టగా అలవాటు అయిపోయింది పాడు, ఏం చేసేది. ఇప్పుడు కొత్తగా ఏదో రావాలంటే రాడల్లా, నేర్చుకుందామంటే తెలియటిల్లా. సో చాలా ఉంటాయి కోట్ల రూపాయలు, దాంతో ఆవిడ చేస్తున్నారు, ఆవిడకి ఏం పర్వాలేదు, ఆవిడకి వెనకాల చాలామంది ఉంటారు. అది చాలా పొరపాటు. ఎప్పుడు నేను ఎవరిని కూడా ఇప్పటి వరకు నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను, మీరు డబ్బులు ఇవ్వండి నాకు అని ఏనాడు నేను ఎప్పుడు అడగల. అలాంటి అవసరం రాలేదు. ఎందుకనంటే, ఒక అన్నమయ్య పూల రథం కనిపిస్తూనే ఉంది యాక్టివిటీ, దానికి నాకే డబ్బు అవసరం లేదమ్మా. ప్రతి ఇంటి నుంచి పూలు వస్తాయి, ఎవరో ఒక వ్యాన్ పెడతారు, దానికి అయ్యే ఖర్చు 15,000 20,000 ఉంటాయి. అంత లేనివాడు లేడుగా ఈ సమాజంలో. ఎవరో వస్తున్నారు, ఆ వ్యాన్లో పెట్టి పంపించేస్తున్నారు. అలా ప్రతి జిల్లాలో నా ఖర్చులు అంటే, నేను ట్రావెల్ చేసేటువంటి ప్రతి జిల్లాకి, ఈరోజు హైదరాబాద్, రేపొద్దున రాజమండ్రి, ఆ తర్వాత నెల్లూరు, ఒంగోలు, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో టికెట్లన్నీ నేనే బుక్ చేసుకుంటా, నేనే రిజర్వ్ చేసుకుంటా టికెట్లు తప్ప నాకెవ్వరూ కూడా టికెట్స్ బుక్ చేయరు. నా డబ్బుతోనే అది చేసుకుంటా. అట్లాగే విష్ణు హారతి, దానికి నాకు డబ్బు అవసరం లేదు.